ఏనుగు నరసింహారెడ్డి గారు రాసినటువంటి కవిత దిష్టి బొమ్మను మీ ముందుంచుతున్నాను. అతడు గుడిసె వేస్తున్నాడు. అమ్మలు లేకుండా, వాసాలు లేకుండా, ఎనుగర్ర లేకుండా, వేలాది జతల అంబుజాలు సంచరించే రంగస్థల కీకారణ్యంలో +5లు -2లు అష్టదిక్కులు అలుముకున్న అంబర చుంబిత సౌధశ్ఛాయతో బహుశా అతడు ఏ వనపర్తి నుంచో, గద్వాల నుంచో, కొల్లాపురం నుంచో, పాత పాలమూరు నుంచో జానడు పొట్టను భుజాలు కందేలా మోసుకొచ్చి ఉంటాడు. నడి బజార్లో ఎంతంటే అంత వంగడం తెలిసిన వెదురు బొంగుల దోస్తీతో అబ్రెకు కాయిదాల గూడు వేస్తూ వేస్తూ గుడిసెతో పాటు బహుళ అంతస్తుల మహాసౌధాన్ని ఇంటాయనతో కలిసి కలగంటూ ఉంటాడు. హనుమంతుడు తన శక్తి తెలుసుకుంటున్నంత సులువుగా మేడ నిటారుగా విస్తరిస్తూ ఉంటే రాళ్ల గణాంకాలకు, మట్టి అచ్చులకు, శక్తిని ఆవహించుకున్న బూడిదపు బస్తాలకు, కర్రలకు, గోడ తొర్రలకు అతడొక దిష్టిబొమ్మ. పైపు వంగినట్లు గోడల తాటి చెట్లకు ఎగబాకి నీళ్లు తాపించే ఇంటి కాపరి. కప్పు మీద బొమ్మరిల్లు గట్టి నీళ్లకు ఆట నేర్పిస్తాడు. ప్లాస్టరింగు చెంప మీద పైపు అద్దబోయి భుజం పట్టుకునేదాకా చేతులు లేపేస్తాడు. వేలాపాలా లేని సరుకులకు స్వాగతం రాసి పెడతాడు. చిల్లం కొల్లమైన సాయంత్రాల్ని ఇసుకను సిమెంటును వేరు చేసినట్లు యుద్ధక్షేత్రాన్ని శుద్ధి చేస్తాడు. అలసిపోయానని అర్థం కాదు కానీ కన్నంటగానే తెల్లారుతుంది. దేశమంతా స్వచ్ఛ భారతం జపిస్తుంటే అతడు మస్క చీకట్లోనే మలినరహితుడు కావడానికి సగం నిద్రను సమాధి చేస్తాడు. నగరం కదా, ఇప్పుడు ఒక్క సిగ్గుతోనే సరిపోదు, చట్టం కూడా ఎగబడేటట్టుంది. భవనం నిర్మాణమైందాక ఎడతెగని వ్యాయామ సముద్రంలో అలసట స్పృహ లేకుండా ఈదుతుంటాడు. భవనం పూర్తవుతుంది కదా, గుడిసెను లేపేయమంటారు. అతడు గుడిసెను తొలగిస్తూనే ఉంటాడు, మళ్ళీ ఎక్కడ వేయాలో తేలకుండానే. ధన్యవాదాలు.